ఇది అది అని కాదు, అంతా కల్తీమయం. నిత్యం ఉపయోగించే పాలు, టీ, కాఫీ నుంచి మొదలుకొని వ్యాధుల నివారణకు వాడే మందుల వరకు అంతా మాయే. ముఠాగా ఏర్పడుతున్న మాఫియా జనానికి కల్తీ సరుకుల్ని అంటగడుతూ ఆరోగ్యాన్ని, ఆయుష్ని మింగేస్తోంది. మొత్తం మార్కెట్ని కబ్జా చేస్తున్న కల్తీ మాఫియాపై మా కర్నూలు ప్రతినిధి అందించే స్పెషల్ రిపోర్ట్. చిన్నపిల్లలకు తినిపించే నెయ్యి కల్తీ, తెల్లవారుజాము నుంచే తాగే కాఫీలోనూ కల్తీ, కాఫీ గింజలకు బదులు చిక్కుడు గింజలు. ఇక స్కూల్కు పంపించే లంచ్ బాక్స్లోని ఘీ కూడా కల్తీ. వంటింట్లోని పోపుల పెట్టెలో ఉండే గరం మసాలాకు కూడా గ్యారంటీ లేదు, అంతా సేమ్ టు సేమ్. ఇటుకరాయి పొడితో కారం, చెక్క పొట్టుకి కెమికల్స్ కలిపి పసుపు, జంతు కళేబరాలతో డాల్డా తయారు చేసి నెయ్యిగా అమ్మేస్తున్న దుర్మార్గం. ఇటు ఆరోగ్య రక్షణకు వాడే మందుల్లోనూ కల్తీపాగా వేసింది. టాబ్లెట్స్, సిరప్లలో కూడా వాటాలు వదులుకోవడం లేదు. జనం ఆరోగ్యాలను పణంగా పెట్టిన మాఫియా కర్నూల్లో వందల కోట్లల్లో కల్తీ దందా కొనసాగిస్తోంది. పాలు, నీళ్లు, పప్పులు, పసుపు, కారం, అల్లం, నూనె, నెయ్యి ఇలా సర్వం కల్తీమయమైపోతున్నాయి. ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ప్రజలు కల్తీ భయంతో హడలిపోతున్నారు. నవ్యాంధ్రలో A to Z కల్తీ జరుగుతోంది. ఒకటా రెండా, తినే ప్రతి వస్తువుని వదలట్లేదు. పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు, కర్రీ మసాలా ఇలా ఒకటేంటి, వంటలో వాడే ప్రతి పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. ఈ మోసాల మసాలాలకు సూత్రధారుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన బెజవాడ పోలీసులు అతని బావ కోసం గాలిస్తున్నారు. వంటింటిని కల్తీమయం చేసేస్తున్న కర్నూలు నకిలీ మాఫియాపై TV9 రిపోర్ట్. తినే ప్రతి వస్తువు కల్తీవేననే భయంకరమైన వాస్తవం అక్షరాల నిజం. ఈ కాఫీ, టీ పౌడర్లు అన్ని బ్రాండ్స్ పేర్లతో కర్నూలు మార్కెట్లో హల్చల్ చేస్తోంది. చూసేందుకు పైన మాత్రం కవర్ బ్రాండెడ్దే ఉన్నా లోపల మాత్రం కల్తీ పౌడర్ ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక పాల పరిస్థితి అంతే. యూరియా కలిపి బ్రాండెడ్ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వదులుతున్నారు. కర్నూలు మార్కెట్లో పేరున్న బ్రాండ్స్ నంది, జగత్, ఆరోగ్య మిల్క్ అన్నింటిలోనూ శాంపుల్స్ తీస్తే సబ్ స్టాండర్డ్ అని తేలిందంటున్నారు ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు. 18C కింద కేసు బుక్ చేసాం. ఇంకా పర్చేజ్ బిల్స్ అవన్నీ డిస్క్లోజ్ చేయలేదు. సో 18A కింద వైలేట్ చేసినట్టు నోటిఫై చేసాం. ఏమని రిమైండ్లోకి తీసుకున్నారు. అయితే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు. విజిలెన్స్ సార్ వాళ్ళు రిమైండ్లోకి తీసుకున్నారు. అతని వెహికల్స్ 2 స్కార్పియోస్ సీజ్ చేసాము. ఆ గోడౌన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ సీజ్ చేశారు వాళ్ళు. మా కన్సర్న్ ఎంతవరకు డ్రగ్స్ వరకు ఉంటుంది. మేము డ్రగ్స్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. ఇక బియ్యం కూడా తెల్లగా మెరుస్తూ ఉండడానికి సైనింగ్ కోసం మిక్స్ చేస్తున్నారు. కందిపప్పు పచ్చగా ఉండేందుకు రసాయనాలు కలుపుతున్నారు. పసుపు, ఆవాలు కూడా కల్తీ అయిపోతున్నాయి. మైదా పిండి, గోధుమ పిండికి పచ్చ కలర్ అద్ది పసుపుగా విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డం చూస్తే కల్తీ మాఫియా ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో తెలుస్తోంది. పెరుగు చిక్కగా రుచిగా ఉండేందుకు భయంకరమైన రసాయనాలు కలుపుతున్నారు. చికెన్ లెగ్స్, చికెన్ లాలీపాప్స్, చికెన్ మటన్ బిర్యానీపై అందిన ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్ లో అన్నింటిలో కల్తీ ఉందని తేలింది. ఇవి ఆరోగ్యాన్ని హరించి కొత్త రోగాలను తీసుకొచ్చే రసాయనాలు వాడుతున్నారు. గతంలో ఇది నిజమై కోర్టులు కూడా శిక్షలు వేశాయి. నగరంలోని ప్రధాన హోటల్ అయిన మసాలా బౌల్, క్లబ్ క్యాంటీన్ యజమానులకు కోర్టు అక్షింతలు వేసింది. కల్తీ మాఫియా వంట నూనెలను కూడా వదలడం లేదు. వీటిల్లో 75 నుంచి 80% వరకు పత్తి గింజలు, పశువుల కలేబరాల నుంచి తీసిన నూనెలను బ్రాండెడ్ కవర్లలో అమ్మేస్తున్నారు. నంద్యాలలోని గెల్వి ఆయిల్, కర్నూలులోని అంబిక, ఆదోనిలోని BVS రిఫైనరీస్ కంపెనీలు జిల్లాలో మెజార్టీ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న విజిలెన్స్, ఫుడ్ కంట్రోల్, పోలీస్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కోట్ల విలువైన ఆయిల్ను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు అధికారులు. ప్రభుత్వం నిషేధించిన దాని ప్రకారం ఇప్పటి వరకు 81 కేసులు బుక్ చేయడం జరిగింది. వీటిలో 33 లక్షల సరుకు సీజ్ చేయడం జరిగింది సార్. రీసెంట్గా ఈ కాంపౌండ్ వల్ల ఎందుకని విజిలెన్స్ వాళ్ళు క్రిమినల్ కేసు ఒకటి ఫైల్ చేయాలని చెప్పేసి మొన్న 22 మార్చి రోజు 2,85,000 రూపాయలు విలువైన సరుకు విత్ వెహికల్ ముద్దాయిలతో పాటు విజిలెన్స్ వాళ్ళు మేము రైడ్ చేయడం జరిగింది.
దీన్ని 2 టౌన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి 2 టౌన్ SHO గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు క్రిమినల్ కేసు బుక్ చేశారు. ఈ ఆయిల్ ఒక్క కర్నూలులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు సరఫరా అవుతోంది. వీరు ఎక్కువగా రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే వ్యాపారులను టార్గెట్ చేసుకుని ఆయిల్ను అమ్మేస్తున్నారు. దీంతో వీటిని తిన్న జనానికి కొత్త రోగాలు వస్తున్నాయి. కల్తీ మాఫియా దెబ్బకు మనం ఏం తింటున్నామో తెలియట్లేదు. ఏది ఒరిజినల్ మసాలానో ఏది కల్తీ మసాలా దినుసులో అర్థం కావట్లేదు. అక్కడ ఇక్కడ అని తేడా లేదు. మసాలా మాఫియా అన్ని చోట్ల రెచ్చిపోతోంది. ప్రతి సరుకుని కల్తీ చేస్తున్న విధానం, మార్కెటింగ్ చేస్తున్న తీరు, ప్రజల ఆరోగ్యానికి చేస్తున్న కీడును చూసి కర్నూలు జిల్లా అధికారులకే మతిపోతోంది. ఒక్కసారి ఈ వంట దినుసులను చూడండి, ఎలా నిగనిగలాడిపోతున్నాయో. ఇప్పుడే పంట నుంచి కోసుకొచ్చి తాజాగా అమ్ముతున్నట్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఈ జీలకర్రే తీసుకోండి. దీన్ని తింటే డ్యామ్ షూట్ కొద్ది రోజుల్లోనే ఆసుపత్రి పాలవడం ఖాయం. ఎందుకంటే ఈ మెరుపుల వెనక బ్లాక్ ఆక్సైడ్, సింథటిక్ గమ్, రెడ్ ఆక్సైడ్, వైట్ లూబ్రికెంట్ ఆయిల్, నకిలీ పెప్పర్, స్టోన్ పౌడర్, గోడలకు వేసే పెయింట్, సోడియం హైడ్రోసల్ఫైడ్ పౌడర్, ఇలా తెలియని ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి. మనం వాడే తాలింపులో ఒక్క జీలకర్రలోనే ఇంత నకిలీ కంపుంది. జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు జరిపిన దాడుల్లో వళ్లు గగురు పొడిచే నిజాలు బయటకొచ్చాయి. మసాలాల కల్తీ ఓ కుటీర పరిశ్రమలా జరుగుతోంది. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఇళ్లల్లోనే చిన్న సైజు పరిశ్రమ పెట్టేశారు మోసగాళ్లు. ఇక వాహనాలకు ఉపయోగించే పెట్రోల్, డీజిల్ కూడా కల్తీ అవుతోంది. పెట్రోల్లో బ్లూ కిరోసిన్ కలిపి అమ్మేస్తున్నారు. పలుమార్లు అధికారులు దాడులు చేసి ఫైన్లు వేసినా మారడం లేదు. తాగే సిగరెట్లు, పిల్లలు తినే చాక్లెట్స్ కూడా నకిలీ వచ్చాయి. కొన్నిసార్లు అధికారులు కేసు నమోదు చేసినా పైనుంచి వచ్చే ఒత్తిళ్ల వల్ల శిక్షలు ఖరారు కావడం లేదు. దీంతో కల్తీ మాఫియా మార్కెట్ మొత్తాన్ని కబ్జా చేస్తోందని వినియోగదారుల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అయ్యో ఇది నేను చేస్తున్నాను, ఇది చాలా తప్పు, వాడి అనారోగ్యంతో చనిపోతాడు రేపు, ఎవరు రెస్పాన్సిబిలిటీ, దీనికి ఎవరు ఏమి చేయలేరు. తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా ఆ కేసును మనం ప్రూవ్ చేయలేము. ఎందుకంటే ఎవడో ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ పండు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ కెమికల్ అనాలిసిస్ చేస్తే కూడా అది ఎన్ని పండ్లని ఎవరిని పట్టుకుంటారు. కాబట్టి అధికారులను పెంచి అధికారుల ద్వారా ఎప్పుడూ సూపర్వైజ్ చేస్తూ తనిఖీలు ఎక్కువగా చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి అటువంటి ప్రోడక్ట్స్ను కొనకుండా పోతే వీళ్ళు వ్యాపారస్తులు కల్తీలు చేయటం మానుతారు. ఆ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారంగా క్రిమినల్ కేసులు ఎక్కువగా అవుతాయి. అప్పుడన్నా కొంతవరకు ఈ నేరాలు తగ్గుతాయి. తినే తిండిలో విషం ఉందని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యావంతులు. ఒకటి కాదని అన్నిట్లోనూ కల్తీ జరుగుతుంది. ఈ కల్తీ జరగకుండా ఆపడానికి ఫుడ్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది. తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ అడల్ట్రేషన్. ఈ అడల్ట్రేషన్ చేసే వాళ్ళకి ఒక కఠినమైన శిక్ష ఇవ్వకపోతే, తినే పదార్థాలు అన్నీ కల్తీ చేస్తే మనకు రేపు విషయాన్నే మనం కన్జ్యూమ్ చేసుకున్నట్టు ఉందండి. పాలల్లో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఆ పాలు అసలు ఎంత పాలు అనేది దానికి ఎంతో పవిత్రత ఉండి ఆ చిన్న బిడ్డలకి ఆ పాలు ఇస్తే బలం వస్తుందని చెప్పే ఆ చిన్న పిల్లలకి తాగించే పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే అది ఎంత భయంకరమైన ఇదో చూడాలి. భయం వేస్తుంది నిజంగా. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఇంత భయంకరమైనటువంటి విష పదార్థాలు కలుస్తున్నాయా? అన్నం తీసుకున్న నీళ్ళను వాడేటువంటి నీళ్లు కల్తీ, ఏది కల్తీ లేదు. మనం రెగ్యులర్గా వాడేటువంటి నూనె పదార్థాలు, డాక్టర్లు ఏమో ఈ నూనె రిఫైన్డ్ ఆయిల్ వాడాలి, తర్వాత గానుగ నూనెనే డైరెక్ట్గా వాడాలి, ఒక్కొక్కరు ఒక సలహా చెప్తున్నారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి అయితే దిక్కుదోచని విధంగా ఉంది. అధికారులు కూడా కల్తీ జరుగుతున్న విధానాన్ని ఒప్పుకుంటున్నారు. ధర పలుకుతున్న గ్రౌండ్నట్ ఆయిల్గా వీళ్ళు కన్వర్ట్ చేసి ఆ పౌచ్లో గ్రౌండ్నట్ ఆయిల్ అని చెప్పి పౌచ్ తయారు చేసి ఈ మార్కెట్లో మేము ఇక్కడ ఉన్న ఆపరేటర్ని మేము విచారిస్తే 3.5 సంవత్సరాల నుండి ఈ కల్తీ ఆయిల్ బిజినెస్ చేస్తున్నారు. కల్తీ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ చేస్తున్నారని తెలిసింది. మేము దీని విలువ కొంత అంచనా లెక్క కడితే సుమారు 6 నెలలకే ₹1 కోటి చిల్లర 2 కోటి 1.5 కోటి రూపాయలు లాభం వస్తుంది. ఈ వేరియేషన్ వస్తుంది. ఈ కల్తీ ఆహారం కొత్త రోగాలను తెస్తుందంటున్నారు వైద్యులు. ప్రధానంగా లంగ్స్ క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయంటున్నారు. ఇన్ఫెక్షను, తర్వాత కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఆల్సో దేర్ ఇన్ ది వాటర్. దాని నుంచి ఆ వాటర్ తోటి వాళ్ళు పండించడం, మరి కెమికల్ వాటర్ తోటి పండించడం అనేది ప్రజలకు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇటువంటి కూరగాయలు వాళ్ళు తినడం వలన వారికి దీర్ఘకాలంలో వారికి క్యాన్సర్స్ రావడము,
డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన జబ్బులు రావడం, టైఫాయిడ్, డయేరియా, ఇవన్నీ జబ్బులు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసేగా ఉంటాయి. ఇలాంటి నకిలీ నిత్యావసరాలతో వంట చేస్తే ప్రాణాలకు గ్యారంటీ ఉందా? కడుపు నిండటం మాట అలా ఉంచితే కొద్ది రోజులకు ఆసుపత్రి పాలు కాకుండా ఉంటామన్న భరోసా ఉందా? మసాలాలను తినే ముందు, కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన సమయం ఇది.